హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీకు ఫాస్ట్ అండ్ ఈజీ బిర్యానీ చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి నాటు బిర్యానీ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు 2 గ్లాసెస్ రైస్ ఉంటాయండి ఇందులో. అంటే బిర్యానీ అందరం చేస్తాము, కాకపోతే ఇది ఇంకా ఈజీ ప్రాసెస్. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఏదైనా పిల్లలకి లంచ్లో కానీ హస్బెండ్స్కి ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. 2 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాస్ రైస్ ఉన్నాయి కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి వాష్ చేయొద్దండి, జస్ట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా పెట్టి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాతకి మనం క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మన రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ను. బాగా ఫ్రై అయిన తర్వాతకి మనం రైస్లో వాటర్ పోసి పెట్టాం కదండి, అవి డైరెక్ట్ వాటర్ రైస్ ఒక్కసారి కుక్కర్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకి కొంచెం మంచిగా చికెన్ రైస్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవాలండి. జస్ట్ 2 or 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా వేడి వేడి స్పైసీ బిర్యానీ రెడీ అవుతుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అసలు రిస్క్ ఉండకుండా మనం వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. మసాలాలన్నీ రైస్లోనే యాడ్ అయ్యి వస్తాయి కాబట్టి మనకు పెద్ద రిస్క్ లేకుండా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా బాగుంది, నేనైతే ట్రై చేసిన. మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందండి. మనకు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి. మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.